హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టమాటా ఎగ్ పరోటా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా. మరి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఉల్లిపాయలు వేసుకొని ఇలా టమాటాలను ఉడికించుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అప్పుడే మనకు టమాటా ఎగ్ పొరోటా కర్రీ టేస్టీగా వస్తుంది. ఇంకొక ఇనుప కడాయి పెట్టుకున్నాను నేను. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 4 ఎగ్స్ అయితే కట్ చేసి అంటే పగలకొట్టి వేసాను. ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని అలా ఫ్రై చేసుకున్నాను. ఈలోపు టమాటా కర్రీ ఉడికిపోయింది చూడండి. మనం ఎగ్ ఫ్రై చేసుకున్న దాన్ని ఇందులో వేస్తే టమాటా ఎగ్ పొరోటా కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం డైరెక్ట్ టమాటా కర్రీలో ఎగ్స్ వేస్తే ఇలా రాదండి. ఎప్పుడైనా మీరు ఇలాగే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎగ్ కర్రీ ఎప్పుడు చేసినా కానీ ఒక 4-5 ఎగ్స్ కట్ చేసి చేసుకుంటాం కదా. అప్పుడు మనకి ఫేస్కి పనికి వచ్చే ఒక చిట్కా అయితే నేను చెప్తాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే వేయలేదు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అది కూడా నేను వేయలేదండి, అయినా టేస్టీగానే ఉంది. ఇలా అయితే మా పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకే నేను ఇలా చేస్తానండి ఎప్పుడైనా. ఇక మనం ఎగ్స్ కట్ చేసిన తర్వాత అందులో వైట్ ఎగ్ ఉంటుంది కదండి. ముందుగా మనం ఫ్రెష్గా మొహం కడుక్కొని టవల్తో తుడుచుకున్న తర్వాత ఆ వైట్ ఎగ్ని మనం ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్కి ఉన్న స్కిన్ స్టిఫ్గా అయిపోతుంది. మనకి కొంచెం ముడతలు రాకుండా ఉంటుంది. ముందు జాగ్రత్తకి వచ్చేవి ఎలాగూ వస్తాయి, కానీ కొంచెం మనం రాకుండా చూసుకోవడానికి ఇలా అప్లై చేసుకుంటే మన ఫేస్ స్కిన్ కొంచెం స్టిఫ్గా అవుతుంది. మళ్ళీ అది మొత్తం స్టిఫ్గా అయిపోయిన తర్వాత చన్నీటితో కడుక్కోవాలండి. తేడా మీకే తెలుస్తుంది. ఇలా అప్లై చేసుకొని చూడండి. నేనైతే ఎప్పుడు ఎగ్స్ కర్రీ చేసినా కానీ ఇలా రాసుకుంటాను. మనకి 3-4 ఎగ్స్ అయితే సరిపోతుందండి, 1-2 అయితే సరిపోదు. అందుకే మనం ఎగ్ కర్రీ చేసినప్పుడు ఎక్కువ ఎగ్స్ ఉంటాయి కాబట్టి ఇలా నేను అప్లై చేస్తూ ఉంటాను. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూడండి, మొత్తం అంతా ఇలా అప్లై చేసుకున్నాను. కాసేపు ఆగిన తర్వాత స్కిన్ అంతా ఇలా స్టిఫ్గా అయిపోతుంది చూడండి. చూడడానికి భయంకరంగా ఉంది కదా, పెట్టుకుంటే తెలుస్తుంది మీకు కూడా. స్కిన్ అంతా స్టిఫ్గా అయిపోతుంది. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత చూడండి, మీకే తేడా కొంచెం తెలుస్తుంది కదా. నాకైతే కొంచెం తెలిసింది, మీకు కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ చిట్కా ఏమీ సైడ్ ఎఫెక్ట్ ఏముండదు, మనకు ఏమీ కాదు. అప్లై చేసుకోవచ్చు. శుభ్రంగా మొహం కడుక్కొని ఇలా టవల్తో తుడుచుకోవచ్చు. చాలా బాగుంటుంది. అందరూ ఇలా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి.